హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మలేషియా నుండి వచ్చిన దంపతులకి రోహిణి దొరికిపోతుందా లేదా తెలివిగా ఈసారి కూడా తప్పించుకుంటుందా? అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీనా శృతి ఇద్దరు కూరగాయలు కట్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ప్రభావతి మీనా దగ్గరికి వచ్చి, ఏంటి ఇన్ని కూరగాయలకు వస్తున్నావు? నీకేమన్నా వంట చేయమని పెళ్లి ఫంక్షన్ ఆర్డర్ వచ్చిందా ఏంటి అని మీనాని అడిగేసరికి ప్రభావతి, అది అత్తయ్య, ఆయన ఎవరో గెస్ట్లని ఇంటికి భోజనానికి పిలిచారంట, వాళ్ళ కోసమే వండుతున్నానని మీనా చెప్పేసరికి, ఏంటి గెస్ట్లను ఇంటికి పిలిచాడా? నాకు చెప్పకుండా ఎలా పిలుస్తాడు వాడు? మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తున్నారు అని ప్రభావత్ అంటుంటే వెంటనే మీనా వచ్చేసి, వాళ్ళు మలేషియా నుండి వచ్చారంట అత్తయ్య, ఈయన కార్నే బుక్ చేసుకున్నారు అని మీనా అంటుంటే, ఓహో, కార్ బుక్ చేసుకుంటే భోజనాలు పెట్టాలా? ఇదేమన్నా హోటలా? చూడండి అత్తయ్య, వాళ్ళు వస్తున్నారంట, నేను వంట చేయాలి, మీరు ఆయన వచ్చాక ఏమన్నా మాట్లాడుకోండి అని మీనా అనేసరికి శృతి అయితే నవ్వుతూ ఉంటుంది. ఇంకా శృతి నవ్వడంతో ప్రభావతికి అయితే చాలా కోపం వస్తుంది. అప్పుడే సత్యం రావడంతో, చూసారండి, ఆ బాలుగాడు ఎవరినో భోజనానికి పిలిచారంట, ఇదేమన్నా సత్రమా అని ప్రభావతి అడిగేసరికి, చూడు ప్రభావతి, బాలు నాకు ముందే ఫోన్ చేసి అడిగాడు, నేను సరే అని చెప్పాను, అయినా వాళ్ళు మన ఇంటికి అతిథిగా వచ్చి భోజనం చేస్తే మనకే మంచిది కదా అని సత్యం అనేసరికి, సరే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. మరోవైపు మనోజ్ విల్లా బ్రోకర్ పైన కేసు పెట్టడానికని పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. ఇంకా మీనా వంట చేస్తుండగా రోహిణి కిచెన్ లోకి వచ్చి, ఏంటి మీనా ఏం చేస్తున్నారు అని రోహిణి అడిగేసరికి, ఏం లేదు రోహిణి, ఆయన ఈరోజు ఇద్దరిని భోజనానికి పిలిచారు, వాళ్ళ పెళ్లి రోజంట, గుళ్ళో పూజకు కూడా నేనే ఏర్పాట్లు చేశాను అని మీనా అంటుంటే, ఓహో, అంటే బాలు కారెక్కిన కస్టమర్స్ కి ఫుడ్ ఫ్రీ అన్నమాట, కొత్త స్కీమా అని రోహిణి అడిగేసరికి వెంటనే శృతి వచ్చేసి, అయితే మీ హస్బెండ్ ఓన్లీ లక్షలు మింగే స్కీమ్ మాత్రమే పెట్టారా? కొడుకుని కంటే కోడలు ఫ్రీ, కొడుకు లక్షలు మింగితే కోడలు కూడా లక్షలు మింగుతుంది అని శృతి అయితే రోహిణి తోటి చాలా వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా రోహిణికి చాలా కోపం వచ్చి, ఏంటి నువ్వు కూడా బాలులాగా మాట్లాడుతున్నావు అనుకుంటా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే బాలు ఆ మలేషియా దంపతుల ఇంటికి తీసుకొచ్చి అందరికి పరిచయం చేస్తాడు. ఇంతకీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని సత్యం అడిగేసరికి, మేము మలేషియా నుంచి వచ్చామండి అని వాళ్ళు చెప్పడంతో ఒక్కసారిగా సంతోషంతో మునిగిపోతూ ఉంటుంది ప్రభావతి. ఇంటి మీ అమ్మగారు మేము మలేషియా నుండి వచ్చామంటే అంత సంతోషిస్తున్నారు అని వాళ్ళు అడిగేసరికి, ఏం లేదండి, మా పెద్ద కోడలిది కూడా మలేషియానే అని ప్రభావతి అడిగేసరికి, అవునా, మలేషియాలో ఎక్కడండి అని వాళ్ళు అడగడంతో, అది నాకు అదంతా మా కోడలికే తెలుసు అని ప్రభావతి అంటుంటే, అది ట్విన్ టవర్స్ ఏరియా అండి అని శృతి చెప్తుంది. అప్పుడే రోహిణి కిందికి వచ్చి వీళ్ళు మాట్లాడుకుంటుంది వింటుంది. వాళ్ళని చూసిన రోహిణి ఇలా అనుకుంటుంది, వామ్మో, ఇప్పుడు నేనేం చేయాలి? వాళ్ళు మలేషియా అయితే మా నాన్న ఏం చేస్తున్నారంటే, ఎక్కడున్నారంటే ఏం చెప్పాలో ఏమీ అర్థం కావట్లేదు అనుకుంటూ చాలా భయపడుతూ పైకి వెళ్ళిపోతుంది. ఇంకా ఆ దంపతులు వచ్చేసి, ట్విన్ టవర్స్ దగ్గర మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు అని వాళ్ళు చెప్పేసరికి, అవునా, ఒక్క నిమిషం ఉండండి, మా కోడల్ని తీసుకొస్తానంటూ ప్రభావతి రోహిణి దగ్గరికి వెళ్తుంది. ఇంకా రోహిణి రూమ్ లోకి వెళ్లి డోర్ వేసుకుంటుంది. ప్రభావతి ఎంత డోర్ కొట్టినా తీయకపోవడంతో, అమ్మా రోహిణి, మలేషియా నుండి బాలుగాడికి తెలిసిన వాళ్ళు వచ్చారంట, త్వరగా రా కిందికి అని చెప్పేసి ప్రభావతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాసేపటి తర్వాత రోహిణి నోట్లో కాటన్ పెట్టుకొని కిందికి వస్తుంది. రోహిణిని అలా చూసిన బాలు, ఏమైంది పాలాలమ్మ అని అడిగేసరికి, పన్ను నొప్పిలేస్తుందని సైగలు చేస్తూ చెప్తుంది రోహిణి. ఇందక్కడి దాకా బాగానే ఉన్నావు కదా రోహిణి, ఇంతలోనే ఏమైంది అని మీనా అంటుంటే, అప్పుడే సత్యం వచ్చేసి, అంత నొప్పితో రూమ్ లోనే ఎందుకున్నావమ్మా, హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా అని సత్యం అనేసరికి, హాస్పిటల్కి వెళ్ళబోతుంటే, ఆగు రోహిణి, నేను వస్తానంటూ శృతి అయితే రోహిణి తోటి హాస్పిటల్కి వెళ్తుంది. ఇంకా శృతి రోహిణి ఇద్దరు కలిసి క్లినిక్ వెళ్తారు. అప్పుడే రోహిణి వచ్చేసి, శృతి పంటి నొప్పి తగ్గిపోయింది, పద ఇంటికి వెళ్ళిపోదామని రోహిణి చెప్పేసరికి, ఇందాక నోరు పడిపోయిన దానిలాగా సైగలు చేసావు, క్లినిక్ లోకి రాగానే తగ్గిపోయిందాం, ఇలానే వదిలేస్తే నొప్పి ఎక్కువైపోతుంది రోహిణి, ఇప్పుడే చూపించుకొని వెళ్దాంలే అని శృతి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఇంకా రోహిణిని డాక్టర్ చెక్ చేసి పన్ను పుచ్చిపోయిందని చెప్పి పన్ను పీకి డాక్టర్ రోహిణి చేతిలో పెడుతుంది. ఇంకా రోహిణి అయితే, అయ్యో, మలేషియా నుండి ఎవరో వస్తే వాళ్ళ నుండి తప్పించుకోవడానికి పన్ను పీకించుకోవాల్సి వచ్చింది అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.